జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకు రాకెట్ కావాలి. నువ్వే 6 అడుగుల బుల్లెట్ పోతాయా? నీకెందుకు రాకెట్? రే అలా బిస్కెట్ వేయకు, అత్తయ్యని కూడా అల్లరి చేయనివ్వు. నయని ఇంట్లోనే మంట పెడుతుందేంటి? కసి, నీకు అలా అనిపిస్తుందా? తను దీపాలను వెలిగిస్తూ పితృదేవతలకి ఆహ్వానం పలుకుతోంది. అంటే పోయిన వాళ్ళు వస్తారా నాన్న? ఐ మీన్ మీ అమ్మ గాయత్రీదేవి లాంటి వాళ్ళు. పునర్జన్మ ఎత్తిన నన్ను కన్న తల్లి ఎక్కడో ఒక చోట దీపావళి పండుగ వేడుకల్ని చూస్తూ ఉంటుందమ్మా. ఇక్కడికైతే రాదు. మన పూర్వీకులే పితృదేవతలు. ఈ పండక్కి వంశోద్ధారకుల్ని దీవించడానికి వస్తారు. మతాబులు కాలుస్తూ వారి రాక పట్ల సంతోషాన్ని మనం వ్యక్తం చెయ్యాలి. అవును పెద్దయ్య, తారాజువల్ని కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండగ పరమార్థం. వానలు కురవటం, చలి పెరగటం వల్ల సూక్ష్మక్రిములు వ్యాధులు కల్పిస్తూ ఉంటాయి. టపాకాయల పొగ వల్ల అవి నశించిపోతాయని మా తాతయ్య చెప్పేవారు. ఇన్నాళ్ళకి గాని పుట్టింటి వాళ్ళు గుర్తుకు రాలేదు. రివాల్వర్ ఉందా? ఎందుకమ్మా? జోక్ చేశాను. జోక్ చేసావా? అలాంటి జోకులేకే కసి. అసలే మా ఆయనకుండే గుండె పావురం గుడ్డంత సైజు కూడా ఉంటుందో లేదో డౌటు. సారీ అమ్మా. ఇట్స్ ఓకే నాన్న. శాస్త్రి గారు, మీకేం కావాలో తీసుకోండి. అలా అనేసుకుని సైడ్ అయిపోతారా బాబుగారు? ఇంకోసారి తల ఢీ కొట్టాల్సిందే. అమ్మ కదా నేని. అమ్మైనా సరే బొమ్మైనా సరే రెండోసారి తల తాకించిపోతే అరిష్టం అంటారు. అమ్మా, చిన్నగా తగిలేలా చేస్తాను. పూజ చేసేటప్పుడు కూడా ఈ కాగితం గాల్లో ఎగిరిపోయింది. అప్పట్నుండి ఇంట్లోనే తిరుగుతోంది. ఏంటిది? తెలీదమ్మా. హాసినక్క పసుపు తెచ్చిన కాగితం అది. ఏది చూడ్ని. తిప్పి తిప్పి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి. హ్యాపీ దివాళీ. జాతకం కాగితం ఎక్కడో పడిపోయిందయ్యా. చంపేశారు కదయ్యా శాస్త్రి గారు. అది ఉంటేనైనా సమయానుకూలంగా జాగ్రత్త పడే ఆస్కారం ఉండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.